కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మిగిలిన 3 సీట్లకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. కరీంనగర్ టికెట్ కోసం ప్రవీణ్ రెడ్డి, వెల్చాల రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పోటీ పడుతున్నారు. ప్రవీణ్ రెడ్డికి ఇస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగినా గత వారం రోజులుగా మాత్రం రాజేందర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజేందర్ రావు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టుబడుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్ ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కూడా రాజేందర్ రావుకు ఇస్తే బండి సంజయ్ కు ప్లస్ అవుతుందనే టాక్ వస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. వైశాలి, కరీంనగర్ లోక్సభ స్థానానికి గాను ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కేటాయింపులో మాత్రం ఇటు బీఆర్ఎస్ బీజేపీ టికెట్లు కేటాయించినప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు చేయడంలో మాత్రం సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. అయితే బీజేపీ నుండి మాత్రం గతంలో ఎంపీగా పోటీ చేసిన బండి సంజయ్, ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఇటు గతంలో ఎంపీగా పోటీ చేసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. అయితే దాదాపు మరికొద్ది రోజులు అంటే నెల రోజుల్లో పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికి కూడా కరీంనగర్ లోక్సభ స్థానానికి కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించకపోవడం పట్ల మాత్రం కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇటు కరీంనగర్ లోక్సభ స్థానానికి మాత్రం 3 అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ప్రవీణ్ రెడ్డితో పాటు ఇటు వెల్చాల రాజేందర్ రావు తో పాటు ఇటు మన తీన్మార్ మల్లన్న కూడా పోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ 3 పోటీల్లో ఎవరినో ఒకరిని అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించేందుకు కూడా అధిష్టానం ముందు చూస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం అధిష్టానం మాత్రం ఏ విధంగా స్పందిస్తుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఇప్పుడు వెల్చాల రాజేందర్ రావు వైపే ఎక్కువ వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు సమాచారం అవుతున్న నేపథ్యంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పూర్తి స్థాయిలో హుస్నాబాద్ ఎన్నికల్లో మాత్రం ప్రవీణ్ రెడ్డి అసెంబ్లీ స్థానానికి టికెట్ ఆశించిన నేపథ్యంలో మాత్రం అప్పుడు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో మాత్రం ఇటు ప్రవీణ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పేసి అప్పుడు అధిష్టానం కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే అప్పుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటు ఆ స్థానాన్ని ప్రవీణ్ రెడ్డి వదులుకోవడంతో మన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి కూడా పోటీ చేసి పూర్తి స్థాయిలో అక్కడ నుంచి కూడా గెలుపొంది ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఇటు వెల్చాల రాజేందర్ రావుకు సంబంధించి గతంలో అలా సంజయ్ జగపత్ రావు కూడా ఎమ్మెల్యేగా కొనసాగారు. అసలు దాదాపు 2009లో పీఆర్పీ దాదాపు చిరంజీవి పార్టీకి సంబంధించిన పీఆర్పీ నుంచి కూడా వెల్చాల రాజేందర్ రావు కూడా ఎంపీ అభ్యర్థిగా మాత్రం పోటీ చేశారు. అయితే అప్పుడు దాదాపు 3వ 4వ స్థానంలో కొన్ని ఓట్లు మెజార్టీ వచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా రాజకీయాలకు దూరంగా ఉన్న రాజేందర్ రావు అనూహ్యంగా ఈ 10 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్టు కూడా బయట ప్రచారం జరుగుతుంది. అయితే దాదాపు ఇటు ప్రవీణ్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో టికెట్ ఆశించిన నేపథ్యంలో మాత్రం ఇటు పొన్నం ప్రభాకర్ దాన్ని వెల్చాల రాజేందర్ రావుకి కేటాయించాలంటూ కూడా కష్టపడుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. స్థానిక కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఇటు చొప్పగడ్డి ఎమ్మెల్యేతో పాటు ఇటు ఇతర ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే సైతం కూడా పూర్తి స్థాయిలో ఇటు వెల్చాల రాజేందర్ రావుకి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తూ పట్టుబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దాదాపు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్చాల రాజేందర్ రావుకు ఇస్తే తప్పకుండా గెలిపించే తీరుతామని చెప్పేసి కూడా అధిష్టానం వద్ద హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంతవరకు కూడా ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులు గత కొన్ని రోజుల క్రితమే అభ్యర్థులను ఖరారు చేసి ఆల్రెడీ ఫీల్డ్ లోపల ఉన్నాడు. దాని ప్రచారం కూడా ముమ్మరం చేస్తారైతే మరి నెల రోజుల లోపల కూడా ఆ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం మిగతా 2 పార్టీలు మాత్రం ప్రచారంలో ముందు దూసుకెళ్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థిని మాత్రం ఖరారు చేయకపోవడంతో మాత్రం కార్యకర్తలు ఎటువైపు ఎవరికి కేటాయిస్తారో అనేది తెలియకుండా సందిగ్ధంలో ఉన్నారు. ఎవరి వైపు ప్రచారం చేయాలన్న సందిగ్ధంలో కూడా కార్యకర్తలు నెలకొంది. అయితే రాజేందర్ రావుకి ఇట్లా టికెట్ ఇస్తే అయితే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వెల్మ సామాజిక వర్గం కావచ్చు, ఇటు కాంగ్రెస్ లో కూడా వెల్మ సామాజిక వర్గానికి ఈ రాజేందర్ రావుకి టికెట్ ఇస్తే అనూహ్యంగా బండి సంజయ్ కూడా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న
పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దాదాపు రెండు సామాజిక వర్గాలు, ఇటు బీఆర్ఎస్ లో వెల్మ సామాజిక వర్గానికి కేటాయించగా, ఇటు కాంగ్రెస్ కూడా వెల్మ సామాజిక వర్గానికి కూడా కేటాయించేందుకు కూడా మొగ్గు చూపుతుండటంతో మాత్రం బీజేపీ అనూహ్యంగా బండి సంజయ్కి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా స్థానికంగా చర్చ కొనసాగుతుంది. అయితే ఇప్పటికైనా కానీ దాదాపు మరికొద్ది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి కూడా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు కూడా అధిష్టానం చివరిగానే కేటాయించినట్టు కూడా తెలిసింది. అయితే దాదాపు అన్ని రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ అప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి సీట్లు కేటాయించినప్పటికీ కూడా కరీంనగర్ అసెంబ్లీ స్థానం కూడా పూర్తి స్థాయిలో అనూహ్యంగా చివరిగా కేటాయించడంతో అక్కడ అభ్యర్థి కూడా ప్రచారం చేసుకోక ఇటు అసమ్మతి నేతలను ఉద్యోగించే లేక కూడా ఓటమి పాలైనట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ సభ కొనసాగి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా కరీంనగర్ లో మాత్రం పూర్తి స్థాయిలో 3వ స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. అదేవిధంగా ఈసారి కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది. అయితే మొత్తానికైతే మిగతా బీఆర్ఎస్ తో పాటు బీజేపీ అభ్యర్థులు ముందు ఉండగా ఇటు కరీంనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ టికెట్ అనేది ఎప్పుడు కేటాయిస్తున్నా అన్నది కూడా ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు త్వరలోనే ఇటు అభ్యర్థులను ప్రకటించే దిశగా అధిష్టానం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇటు తీర్మానం మండలం కూడా పూర్తి స్థాయిలో ఎంపీ టికెట్ కేటాయిస్తారని చెప్పేసి చర్చ కొనసాగినప్పటికీ కూడా ఆ స్థానిక నేతలకే కేటాయించాలని చెప్పేసి కూడా అధిష్టానం భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రవీణ్ రెడ్డి కావచ్చు, రాజేందర్ రావు కావచ్చు, ఇద్దరిలో ఎవరికొకరు కేటాయిస్తారన్న నేపథ్యంలో మాత్రం స్థానికంగా వెల్చాల రాజేందర్ రావు కరీంనగర్ సమీపంలోని వెల్చాల గ్రామం అదే పట్టున్న ప్రాంతంగా గతంలో కూడా ఇలా తండ్రి కూడా రాజకీయాల ఎమ్మెల్యేగా కొనసాగిన నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో ఆ కరీంనగర్ పార్లమెంట్ లో ఎలాగైనా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనే నేపథ్యంలోనే భావిస్తున్నట్టు కూడా ఇటు మంత్రి పొన్న ప్రభాకర్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితులు కూడా మంత్రి పొన్న ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఇటు కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని చెప్పేసి కూడా చూస్తున్నప్పటికీ కూడా ఈ రాజకీయ సమీకరణల దృష్ట్యా మాత్రం అధికారంలో ఉన్నప్పటికీ కూడా టికెట్ కేటాయింపుల్లో లేటు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఏ విధంగా ముందుకెళ్తాన్న నేపథ్యంలో మాత్రం కార్యకర్తల్లో ఆందోళన అనేది మొదలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే మరి దాదాపు రేపు కాదు ఎల్లుండి కానీ కూడా పూర్తి స్థాయిలో టికెట్లు ప్రకటించే అవకాశం ఉన్నది. ఇందులో మాత్రం రాజేంద్ర రావుకి ఎక్కువ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్థానికంగా సమాచారం అందుతుంది. కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మిగిలిన 3 సీట్లకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. కరీంనగర్ టికెట్ కోసం ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పోటీ పడుతున్నారు. ప్రవీణ్ రెడ్డికి ఇస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగినా గత వారం రోజులుగా మాత్రం రాజేందర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజేందర్ రావు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టుబడుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్ ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కూడా రాజేందర్ రావుకు ఇస్తే బండి సంజయ్ కు ప్లస్ అవుతుందనే టాక్ వస్తోంది.